వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శుక్రవారం రోజు రహస్యంగా ఒకే ఒక గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి చాలు. 1 గంటలోనే దరిద్రం తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. అంతేకాదు, మీ తరాల వారికి కూడా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా జీవించవచ్చు. 7 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. డబ్బు అనేది సాధారణంగా సంపాదించాలంటే చాలా కష్టపడాలి. కొంతమంది మాత్రం చాలా సులువుగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఇలా సులువుగా డబ్బును సంపాదించాలంటే అంత ఈజీ కాదు. అయితే మనం సులువుగా డబ్బులు సంపాదిస్తున్నామంటే కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉండడం. కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరూ పొందలేరు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు మనం ఇతరులను హింసించడం, బాధించడం తగ్గించుకోవాలి. అంటే మనకు తెలియకుండానే మనం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటాము. కొన్నిసార్లు అలాంటివి చేయకూడదు. లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పేదవారిని గౌరవించేవారు, అన్నదానాలు ఎక్కువగా చేసేవారు, దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాంటి వారిని తొందరగా కరుణిస్తుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు తప్పకుండా అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి, కుంకుమను సమర్పించాలి. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి ఎర్రని కుంకుమ, పసుపు, ఎర్రని పుష్ప గన్నేరు పువ్వులు, ఎర్రని మందార పువ్వులు, అమ్మవారికి ఇష్టమైనటువంటి కమలా పువ్వులు, తామర పువ్వులు వంటివి కూడా అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకోవాలి. మీకు వస్తే అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం కానీ చదువుకోవచ్చు. ఇలా శుక్రవారం రోజు చేస్తే మనకి ఏదైనా దోషాలు ఉన్నా, జాతకంలో మనకి తెలిసి తెలియకుండా చేసిన పాపాల వల్ల దోషాలు పట్టుకున్నా సరే, కొన్నిసార్లు మనం పూర్వజన్మలో తెలిసి తెలియక పాపకర్మలు కూడా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది కూడా ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. అంతేకాదు, ఎంత కష్టపడినా సరే లక్ష్మీ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించడం లేదు, ఏ పూజ చేసినా మా కష్టాలు పోవడం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారన్నమాట. అప్పులు తీర్చేటటువంటి మార్గాలు కూడా కనిపించడం లేదు. ఏది ముట్టినా సరే మట్టిలా మారిపోతుంది, అంటే బంగారం పట్టినా సరే మట్టిలా మారిపోతుందని, మేమేం పాపం చేశామని తెలిసి తెలియక ఏ పాపం చేసినా సరే అవి శాపాలుగా మారుతూ ఉంటాయి. అంటే మరి వాటిని మంచి ఫలితాలను పొందాలంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. అనునిత్యం పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. పవిత్రమైన భక్తిభావంతో అందరినీ సమానంగా గౌరవించాలి. ఇక ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. హారతులు సమర్పించిన తర్వాత దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి. అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి ముందు దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి వెలిగిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను, మంచి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తారు. లక్ష్మీ కటాక్షం మనం పొందుతాము. అమ్మవారి యొక్క పూర్తి చల్లని దీవెనలు మనపై ఉంటాయి. కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఖచ్చితంగా ఈ పరిహారం అనేది, ఉప్పుతో ఈ పరిహారం అనేది చేయాలి. ఉప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా. దొడ్డుప్పుతో చేసే ఏవైనా పరిహారాలు చాలా తొందరగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా దొడ్డుప్పును మీ చేతిలో తీసుకున్న మరుక్షణమే మీకుండేటటువంటి చెడు అంతా కూడా పోయి పాజిటివ్ శక్తి ఏదో మీకు కలిగినట్లుగా మీకు ఆ ఫీల్ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి దొడ్డుప్పుతో చేసే పరిహారాలు కూడా అంత శక్తివంతంగా ఉంటాయి. ఇక శుక్రవారం రోజు దొడ్డుప్పుకు చాలా శక్తులు వస్తాయి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి, ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి దొడ్డుప్పుకి లక్ష్మీ అమ్మవారికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇక దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా మంచి ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. దొడ్డుప్పు అనేది ఆరోగ్యపరంగా కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది. దొడ్డుప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే చెడు శక్తులను తొలగించే శక్తులు కూడా అధికంగా ఉంటాయి. అందుకే దొడ్డుప్పు అనేది శాస్త్ర
పరంగా, సైన్స్ పరంగా విపరీతమైనటువంటి గొప్ప స్థానాన్ని పొందుతుంది. ఎవరైతే అధికంగా ఇంట్లో దొడ్డుప్పుడు వాడుతూ ఉంటారో, అంటే వంటల్లో వాడుతూ ఉంటారో, వారికి చాలా మంచి ఫలితాలనేవి కలుగుతూ ఉంటాయన్నమాట. అయితే రేపు శుక్రవారం రోజు రాత్రికి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం చేస్తే ఉత్తమ ఫలితాలనిస్తుంది. కాబట్టి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఒక గాజు గ్లాసును మాత్రమే తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అయితే అందులో కొంచెం దొడ్డుప్పును వేయండి. దొడ్డుప్పును వేసిన తర్వాత నీటిని కూడా పోయండి. అలా దొడ్డుప్పు, నీరు రెండు కలిసేంత వరకు కూడా శుభ్రంగా మనం కలియదిప్పండి. ఆ తర్వాత నిద్రించిన సమయం ముందుగానే ఆ ఉప్పును కలిపిన గాజు గ్లాసుని, ఆ నీటిని రెండింటిని కూడా తీసుకొని మీ పైన తల చుట్టూరా 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే మీ తలపైన ఏదైనా దిష్టి దోషం ఉన్నా సరే తొలగిపోతుంది. మీకు ఏ చెడు కొన్నైతే మీరు డబ్బు సంపాదించకుండా ఆపుతుందో ఆ చెడు కొన్న పూర్తిగా తొలగిపోతుంది. అలా చెడును తొలగించుకున్న మరుక్షణమే లక్ష్మీ అమ్మవారి కూడా మనపై ఆవహిస్తుంది. అంటే చెడు గాలి తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఇలా దొడ్డుప్పుని నీటిలో వేసి దాన్ని మీ తల చుట్టూరా 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకొని దాన్ని మీ నుదుటి భాగం నుంచి కాలు వరకు కూడా తిప్పుకొని మీకు ఎవరు కూడా కనిపించినటువంటి రహస్యమైన ప్రదేశంలో పెట్టండి. అయితే మీరు పడుకునే రూమ్లో తలుపు చాటున కానీ లేదంటే దేదైనా సరే చాటుగా పెట్టుకోవాలన్నమాట. ఎవరికి కనిపించకుండా రహస్యంగా ఆ గాజు గ్లాసుతో ఉండేటటువంటి ఉప్పు నీటిని పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత రాత్రంతా అలానే ఉంచి మీరు కూడా నిద్రించండి. అయితే మీరు ఇలా చేయడం వల్ల పీడకలలు కూడా రావు. మీకు ఉండేటటువంటి చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఆ తర్వాత ఆ గాజు గ్లాసుని ఉదయాన్నే తీసి దానిని, అంటే అందులో ఉండేటటువంటి నీటిని ఎవరూ కూడా తొక్కని ప్రదేశంలో పోసేయండి. లేదంటే గాజు గ్లాసుతో సైతం అక్కడే పడేయండి. ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలోనైనా లేదంటే ప్రవహించే నీటిలో అయినా సరే పోసేయండి. ఆ గాజు గ్లాసుపై, అంటే ఈ పరిహారం చేసేటప్పుడు గాజు గ్లాసు ఉప్పు నీటిపైన మూతను మాత్రం పెట్టకండి. ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మూత పెడితే మీ చుట్టూ ఉండే చెడు శక్తులు అనేవి లాగేసుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి మూత పెట్టకుండానే అలానే వదిలేయండి. ఇలా చేస్తే ఈ పరిహారము మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు రాత్రి 12 లోపు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా, ఎవరూ చూడకుండా ఈ పరిహారం, ఉప్పు నీటితో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.